హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్లో పర్సంటైల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఈ వీడియోలో మీతో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. వీడియో షేర్ చేస్తే మీలాంటి చాలా మంది స్టూడెంట్స్ తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో ప్రత్యేకంగా జేఈ మెయిన్లో పర్సంటైల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. పర్సంటైల్ వేరు, పర్సంటేజ్ వేరు. పర్సంటేజ్ అంటే మనందరికీ తెలుసు, ఒక కుర్రాడికి 100కి 60 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, పర్సంటేజ్ 60% అని అర్థం. అంటే 100కి 60 మార్కులు వచ్చినాయి అర్థం. బట్ పర్సంటైల్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే, ఆ రోజు ఎంతమంది ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో ఎంతమంది స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అయ్యారు అనే దాని మీదే పర్సంటైల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీకు సింపుల్గా క్యాలిక్యులేషన్స్ తోటి చెప్తాను నేను. సో సపోజ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ జేఈ మెయిన్ ఎగ్జామ్ ఉంది. ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్ 10 రోజులు 10 సెషన్లు జరుగుతుంది, అంటే 10 పేపర్లు జరుగుతుంది. 5 రోజుల పాటు రోజుకి 2 పేపర్లు జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, 10 పేపర్లు అయితే జరుగుతుంది. దాదాపుగా 15 లక్షల మంది అప్లై చేశారనుకోండి. ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కొక్క రోజున అంటే ఒక్కొక్క షిఫ్ట్లో 1,50,000 మందిని ఉంచుతారు. అలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే రోజుకి 3 లక్షలు, 5 రోజుల్లో 15 లక్షలు అయిపోతారు. ఒక్కొక్క మార్నింగ్ 1,50,000, ఈవినింగ్ 1,50,000, అలా 10 సెషన్లు కాబట్టి 10 పేపర్లు కాబట్టి ఒక్కొక్క పేపర్కి 1,50,000 మంది స్టూడెంట్స్ని అలాట్ చేస్తారు. సో వాళ్ళకి హాల్ టికెట్ పంపిస్తారు. ఇదిగో నీకు ఈరోజు మార్నింగ్ ఉంది ఎగ్జామ్ అని. అట్లా 1,50,000 మందికి ఒక రోజు మార్నింగ్ 1,50,000, ఈవినింగ్ 1,50,000, అలా 10 పేపర్ల పాటు ప్రతిరోజు అలా డివైడ్ చేస్తారు. సపోజ్ ఈ 1,50,000 మంది స్టూడెంట్స్లో సపోజ్ ఒక షిఫ్ట్ 1 ఏదో ఒక పేపర్ అనుకుందాం, ఒక రోజు మార్నింగ్ 1,50,000 మందికి అలాట్ చేశారు. కానీ అందులో అటెండ్ అయింది 1,48,342 స్టూడెంట్సే అటెండ్ అయ్యారనుకోండి. కొంతమంది ఆబ్వియస్గా ఆబ్సెంట్ అవ్వచ్చు రకరకాల కారణాల చేత. ఎంతమంది అటెండ్ అయ్యారు? మనకి 1,48,342 స్టూడెంట్సే అటెండ్ అయ్యారు. సపోజ్ ఆ రోజు పేపర్ టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, అది ఎవరికి తెలియదు. నార్మలైజేషన్ ప్రాసెస్ అని అంటారు. అంటే అది ఎప్పటికీ మంచి ప్రొసీజరే. దాని గురించి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ డౌట్ పెట్టుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. ముందు ఈ 1,48,342 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసుంటారు కాబట్టి, సపోజ్ ఒక మార్క్ తీసుకుందాం, 182 మార్క్స్ అని తీసుకుందాం. ఈ 182 మార్క్స్ ఎంతమందికి వచ్చి ఉంటాయి అనేది మనకి ఇంపార్టెంట్. 182 కానీ అంతకన్నా ఎక్కువ మార్క్స్, 182 వచ్చిన స్టూడెంట్ అవ్వచ్చు, 183, 184, 230, 300/300, అంటే 182 కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ పర్ సపోజ్ ఆ రోజున కేవలం 900 స్టూడెంట్సే ఉన్నారనుకోండి, అంటే ఆ పేపర్ టఫ్ అని అర్థం. అంతమంది స్టూడెంట్స్ ఏం ఫీల్ అయ్యారంటే, 182 కన్నా ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు 900 ఉన్నట్లయితే ఆ కుర్రాడికి ఎంత పర్సెంటేజ్ వచ్చి ఉంటుంది అంటే, 1,48,342 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అందులోంచి ఆ 900 స్టూడెంట్స్ని సబ్ట్రాక్ట్ చేసి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఇంతమంది అటెండ్ అయ్యారు కదా, ఇంటూ 100 వేస్తే ఆ కుర్రాడి పర్సెంటేజ్ ఇది అనమాట, 99.39%. అది ఆ కుర్రాడి పర్సెంటేజ్. అదే సెషన్లో ఇదే రోజున 210+ వచ్చిన వాళ్ళు, అంటే 182+ వచ్చిన స్టూడెంట్స్ 900 ఉంటే 210 కానీ అంతకన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ 53 మంది ఉన్నారనుకోండి. అటెండ్ అయిన వాళ్ళు ఇంతమంది కదా, అందులోంచి 53 స్టూడెంట్స్ని తీసేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ అయిన వాళ్ళే ఇంటూ 100 చేస్తే అప్పుడు 99.96 అని వచ్చింది. సో పేపర్ టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, ఒక షిఫ్ట్కి ఇంకో షిఫ్ట్కి ఏ సంబంధం ఉండదు. సో ఏ షిఫ్ట్కి ఆ షిఫ్టే ఉంటుంది. ఈ షిఫ్ట్లో పరిస్థితి, ఇంకో షిఫ్ట్ చెప్తాను మీకు నేను. సపోజ్ ఇంకొక షిఫ్ట్ 2 తీసుకున్నాను అనుకోండి, ఇంకొక షిఫ్ట్. ఈ షిఫ్ట్లో మళ్ళీ 1,50,000 మంది స్టూడెంట్స్కి ఎన్టీఏ వాళ్ళు హాల్ టికెట్ పంపించుంటారు. అటెండ్ అయిన వాళ్ళు 1,47,695 మంది అటెండ్ అయ్యారు అనుకోండి. అటెండ్ అయితే ఈసారి ఇందాక నేను చూపించిన దాంట్లో మీకు 182 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు 900, అంటే పేపర్ టఫ్గా ఉంది. ఇప్పుడు చూడండి, 182 కన్నా ఈ సెషన్లో పేపరు ఈజీగా ఉండటం వల్ల 182 కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ 3,456 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అలా ఉన్నప్పుడు అటెండ్ అయిన స్టూడెంట్స్ లోంచి 3,456 స్టూడెంట్స్ని సబ్ట్రాక్ట్ చేసి దీంతో డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే 97% వచ్చింది ఆ కుర్రాడికి. అదే ఇక్కడ 182 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఏమో 99.39 వచ్చింది. ఇక్కడ అదే స్టూడెంట్కి తక్కువ స్కోరు, అంటే ఇక్కడ ఎక్కువ మంది, అంటే పేపర్ ఈజీగా ఉండటం వల్ల పర్సెంటేజ్ పడిపోయింది ఇక్కడ. సో దిస్ ఈజ్ కాల్డ్ నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. అలాగే కావాలంటే ఇంకొక షిఫ్ట్, ఇప్పుడు ఇదే షిఫ్ట్లో పేపర్ ఈజీగా ఉందనుకున్నాం, 220 కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ 38 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 38 సబ్ట్రాక్ట్ చేసి డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే 99.97 వచ్చింది.
ఇంకొక షిఫ్ట్ తీసుకోవచ్చు, మీరు ఏదైనా షిఫ్ట్ తీసుకుందాం. ఇంకో షిఫ్ట్లో 1,50,000 మందికి ఎన్టీఏ వాళ్ళు హాల్ టికెట్ పంపిస్తే అప్లై అయిన ఆ రోజు అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంతమంది. 160+ మార్క్స్ వచ్చిన వాళ్ళు 5,000 మంది ఉన్నారు. అంటే ఇది కూడా పేపర్ కొద్దిగా టఫ్ పేపర్ కింద లెక్క. 160+, ఇందాక నేను 182నే చూశాను, ఇక్కడ 160+ ఇంతమందే ఉంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటైల్ సిస్టమ్, అంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. అంటే మా అబ్బాయి రాసిన షిఫ్ట్లో పేపర్ టఫ్గా ఉంది, మా అమ్మాయి రాసిన షిఫ్ట్లో పేపర్ ఈజీగా ఉందని మీరెవరు ఒకరికొకళ్ళు పోటీ పడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఎవరి పేపర్కి సంబంధించి, ఎవరి షిఫ్ట్కి సంబంధించి ఆ పేపర్ మీదే నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు దీన్ని. సో ఇది జేఈ మెయిన్లో పర్సంటైల్ క్యాలిక్యులేట్ చేసేటువంటి విధానం. ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి అనేది మీకు పర్సంటైల్ వచ్చిన తర్వాత నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఎవరు కంగారు పడిపోకండి, పేపర్లు ఎలా ఉన్నా సరే ఆ రోజు ఎంతమంది టఫ్గా ఫీల్ అయ్యారు, ఎంతమంది ఈజీగా ఫీల్ అయ్యారు అనే విషయం ఎవరికీ తెలియదు. సో జనరలైజ్ చేసి చెప్పడమే ఏదైనా సరే. సో ఇది పర్సంటైల్ క్యాలిక్యులేట్ చేసిన విధానం. నా వీడియోస్ని తప్పనిసరిగా మీరు లైక్ చేయండి. నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.